హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సాటర్డే వచ్చిందంటే చాలు పప్పు లేదా సాంబార్. మీలో ఎంతమంది దీన్ని పాటిస్తారో నాకు తెలియదు, మాత్రం మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఇదే ఉంటుంది. సో ఎందుకు అవి మాత్రమే, సో మునగాకుతో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఈ మునగాకు పప్పును అయితే ట్రై చేశాను. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా నేను లేత మునగాకుని అయితే తీసి పక్కన పెట్టాను. నెక్స్ట్ పావు గ్లాసు పప్పు, ఇంకా వాటిని అయితే శుభ్రం చేసి వాటిని నేను కుక్కర్లో వేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి టమాటీ, ఉల్లిపాయ, అలాగే నీళ్ళు కూడా వేసి పక్కన పెట్టి లేత మునగాకుని కూడా శుభ్రం చేసుకుంటున్నాను. సో నేను లేత తీసుకుంటున్నాను కాబట్టి కాడలతోనే వేసుకుంటున్నాను, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అందులోకి నేనైతే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసి కుక్కర్ని అయితే పెట్టి ఒక విజిల్ అయితే రప్పించేసాను. సో నెక్స్ట్ టమాటీస్ మాత్రం నేను స్మాష్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. అందులోకి నేను సరిపడ్డ నీళ్ళని అయితే వేసి ఉప్పును కూడా మన టేస్ట్కి సరిపడ్డా నేను వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీని అయితే ఒకసారి స్టవ్ మీద పెట్టి కుచ్చుకుమనిన తర్వాత దించేయండి. నెక్స్ట్ తాలింపుకి అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, కాస్తంత పసుపు కూడా వేసి వాటిని అయితే గుమాలించేలా తాలింపు అయితే వేసుకోండి. సో ఎలా ఉంది ఈ రెసిపీ నాకైతే కామెంట్స్లో చెప్పండి. వెళ్తూ సబ్స్క్రైబ్ మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.